ఖచ్చితంగా ఈ సినిమా హరిహర వీరమల సినిమా దాదాపు ఇప్పుడు 10,000 కోట్లు అంటున్నారు టార్గెట్ అని. ఒకవేళ వర్కౌట్ అయిందంటే మాత్రం 1,00,000 కోట్లు చెప్పలేము. హరిహర వీరమల్ ఎలా ఉంది? ఇప్పుడే భయ్యా హరిహర వీరమల సినిమా చూశాను భయ్యా, 100 భయ్యా సినిమా. అబ్బా ఈ సినిమాలో పవన్ అన్న 4 సంవత్సరాల తర్వాత థియేటర్లో చూస్తుంటే భయ్యా ఇంక ఎందుకులే అసలు పట్టలేకపోతున్నాం భయ్యా. ఎనర్జీ వస్తుంది. ఇంకా అన్న చేసే ఫైట్లు కానీ ఆ డ్యాన్సులు ఆ డైలాగులు పాకిస్తాన్ వాళ్ళు చంపుతూ ఉంటే కత్తిలు ఎత్తుకొని పరిస్థితులు పొడస్తూ ఉంటే గచ్చ 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 అని ఔరంగజేబుని ఈ దేశం నుంచి తరుము కొడతా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు దేశభక్తి పొళ్ళుకు వచ్చేస్తున్నది. ఖచ్చితంగా ఈ సినిమా చూశారంటే జీవితం మారిపోద్ది అంతే. ఏ గోలు లేనోడు నాలంటోడు ఈ సినిమా చూసాడంటే మనకంటూ ఒక గోల్ వస్తుంది. మనం ఈ దేశం కోసం పని చేయాలంటే హరిహర వీరమల సినిమా చూడాలంతే. అసలు మనం ఒక దేశభక్తుడిగా బతకాలంటే హరిహర వీరమల సినిమా చూడాలి. పవన్ రావద్దు అని చాలా మంది చూసారని డైలాగ్స్ ఇట్లాంటివి పెట్టాడు కదా, ఎవరి గురించి? అవన్నీ ఏంటంటే ఈ సినిమా డైలాగులు అవన్నీ ఒట్టట్టు మాటలు బయట రకరకాలుగా అంటారు. కానీ సినిమాలో ఉందపోయా అబ్బా డైలాగులు. ఆ గుర్రం తోలుతున్నాడు, గుర్రాల మీద నుంచి ఎగిరి నరకతా ఉంటే పోయా, తలకాయలు తెగతా ఉంటే, రక్తం కారుతా ఉంటే. అసలు రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ గుర్రాలు తోవడం చెప్పాలి. అసలు ఆ గుర్రాలు తోవడం, ఆ కత్తులు తిప్పడం, ఆ డ్యాన్సులు వేయడం, ఆ ఫైట్లు చేయడం, ఎగిరి తోకడం, ఇటు నుంచి అట్ట అబ్బా ఎట్ట పడితే అట్ట. అసలు సినిమాని మామూలు కాదు. అసలు చూస్తుంటే అసలు ఎందుకు అసలు బుర్ర పని చేయట్లే. కరాటే సీన్లు కానీ అసలు మామూలుగా లేదన్న. అసలు అబ్బా సూపర్ అన్న సినిమా. సీరియస్ కానీ ఖచ్చితంగా ఈ సినిమా హరిహర వీరమల సినిమా దాదాపు ఇప్పుడు 10,000 కోట్లు అంటున్నారు టార్గెట్ అని. ఒకవేళ వర్కౌట్ అయిందంటే మాత్రం 1,00,000 కోట్లు చెప్పలేము. కానీ 10,000 కోట్లు పక్క రావాలి. మనం అంతా చూడాలి, ఆడించాలి, ఆడాలి అంతే. ఇది పేదవాళ్ళ సినిమా, ఇది పేదవాళ్ళ కోసం తీసే సినిమా ఇది.